నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. సో చాలా మంది కూడా సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులో వచ్చిన తర్వాత మన ఛానల్లో వీడియో అయితే రాలేదు కదా, అందరూ కూడా వీడియో అయితే అడుగుతున్నారనమాట. సీడ్ యాక్సెస్ రోడ్ ప్రస్తుతం ఎలా ఉంది ఏంటి అనేది కూడా. యాక్చువల్గా ఈ 3 days అయితే వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల 3 days అయితే గ్యాప్ తీసుకున్నాను. సో ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వీడియో రోడ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మేము క్లియర్గా కవర్ చేస్తాను. వీడియోని అయితే ఎంతవరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రస్తుతం ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 ఎక్కడైతే వర్క్ స్టార్ట్ అయిందో అక్కడ వరకు కూడా క్లియర్గా చూపిస్తానండి. 3.91 kilometers అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా. యాక్చువల్గా డ్రోన్ విజువల్స్ అయితే షూట్ చేయొచ్చండి, బట్ ఇవాళ అయితే పర్మిషన్ లేదు, ఎందుకంటే మనకు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, ఇవాళ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. దానివల్ల పోలీసులు బందోబస్తు ఇక్కడ ఎంట్రీ దగ్గరే ఉన్నారు, చూడొచ్చు. సో అందువల్ల డ్రోన్ అయితే అలవలేదు. యాక్చువల్ నుంచి ప్రకాశం బ్యారేజ్ దాటంగానే ఒక 200 meters దూరంలో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరిగింది. ఇప్పుడు కరకట్ట రోడ్ గుండా నుంచి ఎవరు వెళ్ళడం లేదండి. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ గుండా అయితే మనకు అమరావతికి అయితే వెళ్తున్నారు అనమాట. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నుండి అమరావతికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అంతా కూడా చూడండి ఇప్పుడు ఎలా ఉందో. అంటే ఇనాగ్రేషన్ వీడియో కూడా మనం పెట్టాము, తర్వాత నుంచి మన ఛానల్లో వీడియో అయితే రాలేదన్నమాట. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులో వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో చాలా మంది డైలీ కామెంట్ చేస్తున్నారు, వీడియో రావడం లేదన్నా, సో స్టీల్ బ్రిడ్జ్ గురించి కవర్, ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్ ఎలా ఉంది ఏంటి అనేది కవర్ చేయమని అయితే అడిగారు. సో ఇవాళ అయితే నేను కవర్ చేస్తున్నానండి. ఇదంతా కూడా స్టీల్ బ్రిడ్జ్ అనమాట మన అందుబాటులోకి వచ్చిన తర్వాత. ఇది ఆర్చి ఎలివేషన్ చూడొచ్చు మీరు, ఏ ఆకారంలో ఉన్న ఎలివేషన్ ఇది. అలాగే రెండు వైపులో కూడా గ్రీనరీ పచ్చదనంతో అయితే ఎంట్రీ అయితే ఉంటుందండి. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య మనకు అమరావతికి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది, చూడొచ్చు. రెండు వైపులో కూడా లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా ఆ చెట్లను అయితే బాగా ఉంచేశారు. అలాగే రెండు వైపులా ఏదైతే ఈ యొక్క ఉన్నాయో పచ్చికి కూడా బాగా పెట్టేశారన్నమాట, రెండు వైపులా లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా. సో ఇది స్టీల్ బ్రిడ్జ్ అండి. స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఇది మనకు ఎంట్రీ ఎలివేషన్ దగ్గర ఇది వర్క్స్. అమరావతి పీపుల్ క్యాపిటల్ అండి, పీపుల్స్ క్యాపిటల్. అలాగే రెండు వైపులో కూడా రకరకాల పూల చెట్లు అయితే నాటుతూ ఉన్నారు, చెట్టు చుట్టూ కూడా. ఆ రోజు కూడా ఇనాగ్రేషన్ అప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సభ ప్రాంగణం అయితే ఉండే, ఆ సభకు అయితే వెళ్ళడం జరిగింది. 3 days గ్యాప్ వచ్చేసి చాలా మంది డైలీ అడుగుతూ వచ్చారు అప్డేట్ అని. ఇటుకేలకు అంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే, సో అందువల్ల 3 days అయితే గ్యాప్ తీసుకున్నానండి. ఇంకా మీదట వీడియోస్ అనేది ఆగదనమాట, ఇంకా డైలీ వీడియోస్ అయితే వస్తుంటాయి అప్డేట్స్. అలాగే ప్రజెంట్ సి ఆకారంలో ఉంది కదా, దాని గురించి అయితే కొంత ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. ఇలా ఎంత వంపు ఎలా వచ్చింది ఏంటనేది కూడా, దాని గురించి కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఇది 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఇది చాలా మంది కూడా ఈ రోడ్ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనేది కూడా అంటున్నారు. అలాగే చాలా మంది కూడా నెగిటివ్గా అనుకున్నారు, ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది, ఇంకొక 1 year 2 years పడుతుందని. బట్ విత్ ఇన్ 1 year లోపే కంప్లీట్ చేశారు. అలాగే కనెక్టివిటీ రోడ్ ఇక్కడ నుంచి మనకు మేజర్ స్టీల్ బ్రిడ్జ్ కనెక్ట్ చేశారు కదా, ఆ రోడ్ కూడా విత్ ఇన్ 10 to 12 days లోనే మనకు అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ రోడ్డు ఉంది కదా, స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మేజర్ స్టీల్ బ్రిడ్జ్కి కనెక్టివిటీగా రోడ్ కనెక్ట్ చేశారు, అదే అప్రోచ్ రోడ్ ఉంటుంది కదా, ఇదైతే విత్ ఇన్ 12 days లోనే మనకైతే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది ఎస్ వంపు లాగా ఉంటుంది అనమాట, ఎస్ లాగా ఉంటుంది ఆకారం అయితే. యాక్చువల్గా ఇది ఎందుకు ఇలా రోడ్డు వేశారంటే, యాక్చువల్గా మనకు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన రోడ్డు ఉంటుందో, phase 3 రోడ్డు మనకు అక్కడి నుంచి డైరెక్ట్ 3.51 kilometerలో ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది అనమాట. కారిడార్ ఇక్కడ నుంచి మనకు మణిపాల్ హాస్పిటల్ వరకు, అందువల్ల మనకు రోడ్ అనేది అలా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ రోడ్ని ఈ షేప్లో తీసుకుని వచ్చారు. అలాగే మనకి ఇటు సైడ్ స్ట్రైట్ వేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆ రోడ్డు అలా వెళ్తుంది కదా, ఇలా స్ట్రైట్ వేసుకోవడం, మళ్ళీ అక్కడ కాలువ కూడా ఉంది అనమాట, కొండవీటి వాక్ కూడా ఉంది. అది కూడా వర్క్ అనేది డిలే అవ్వకుండా ఈ యొక్క రోడ్డుని కొంతవరకు ఏంటంటే మనకు టెంపరీగా మన అమరావతికి వెళ్ళడానికి, ఇప్పుడు కరకట్ట రోడ్డు కూడా వెళ్ళడానికి చాలా రిస్క్ ఉంది కాబట్టి ఈ రోడ్ని అయితే కంప్లీట్ చేసి ఆ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే phase 3 వర్క్స్ కూడా ఇంకా స్టార్ట్ చేసి ఆ యొక్క ఎలివేటెడ్ కారిడార్ నిర్మించిన తర్వాత మరలా ఈ రోడ్డుకి నాకు సంబంధించి ఒక షేప్ అయితే తీసుకొని వస్తారండి. ఆ కరకట్ట రోడ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ యొక్క రోడ్ని అయితే కంప్లీట్ చేసి సీడ్ యాక్సెస్ రోడ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ యొక్క సి వంపు అయితే రావడం జరిగింది అనమాట. సో అందువల్ల దీని గురించి ఆ రోజు అంటే ఇనాగ్రేషన్ కంప్లీట్ అయిన కాడ నుంచి కొంతవరకు ఇష్యూ అయితే నడిచింది ఈ యొక్క రోడ్డు మీద అయితే అనమాట. సో కరకట్ట రోడ్ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా చేయాలని త్వరగా అయితే ఈ యొక్క రోడ్ని అయితే కంప్లీట్ చేసి ఈ విధంగా అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సో తర్వాత ఆ యొక్క phase 3కి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మరలా దీనికి సంబంధించి రోడ్డుకి సంబంధించి ఒక లెవెల్ దగ్గర తీసుకొని వస్తారు అనుకుంటున్నానండి. ఇప్పుడైతే సో ఎట్టుకేలకు మనకు అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్ కూడా అయితే వెళ్తున్నాము. మొదటగా అయితే మనం వీడియో చేస్తున్నాం మన ఛానల్లో. సో ఇప్పుడే నేను ఈ యొక్క కంప్లీట్ రోడ్డు మీద అయితే వెళ్ళడం జరుగుతుంది అందుబాటులోకి వచ్చిన తర్వాత.
ఈ వంపు వచ్చి ఉంటుంది చూడండి, సీడ్ ఎస్ టైప్ వచ్చి ఉంటుంది అనమాట వంపు. ఇదేంటంటే ఈ బ్రిడ్జ్ మనకు మొత్తం 3 లైన్లో వస్తుంది. ఒకటి వచ్చి ఇది కంప్లీట్ అయింది మేజర్, ఇది వచ్చేసి స్టీల్ బ్రిడ్జ్ అయితే వచ్చింది. మిగతా 2 స్టీల్ అయితే రాదండి, కాంక్రీట్తో వస్తుంది ఇంకో 2 లైన్లు కూడా. అలాగే ఇప్పుడు మీరు రోడ్ చూసారు కదా, అది వచ్చేసి మొత్తం 4 లైన్ల రోడ్ అనమాట. ఇది కొండవీటి వాగు. ఈ యొక్క కొండవీటి వాగు అనేది అనంతవరంలో స్టార్ట్ అయ్యి మనకు శేఖమూరు రిజర్వాయర్ గుండా నీరుకొండ రిజర్వాయర్ టచ్ చేసుకుంటూ పెనుమాక రిజర్వాయర్ నుండి ఈ యొక్క కృష్ణానది ఒడ్డున ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర అయితే కలవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ మిషనరీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి 2వ లైన్కి బ్రిడ్జ్ వర్క్స్ కోసం. ఇది ఒక బ్రిడ్జ్ మాత్రమే స్టీల్తో వస్తుందండి, స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్లు అవన్నీ కూడా, మిగతావన్నీ కూడా ఫుల్ కాంక్రీట్తో వస్తుంది అనమాట. ఈ రోడ్డు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు వచ్చేసి మనకు ఈ రోడ్డు స్టార్ట్ చేసిన వితిన్ 28 డేస్లోనే మనకు రోడ్డు అనేది అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇది స్ట్రైట్ రోడ్. ఇంక ఇక్కడ నుంచి మనకు ఆ వంపు తర్వాత మేజర్ స్ట్రీట్ బ్రిడ్జ్ ఎక్కినప్పటి నుంచి ఎక్కడ వంపు ఉండదు అనమాట, ఒక స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు అండి. ఫేస్ 1 ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు అనమాట ఈ యొక్క రోడ్డు గుండా అయితే. అంటే మరలా ఎందుకంటే చాలా మంది డ్రోన్ విజువల్స్ అయితే అడుగుతారు ఈ వీడియో పెట్టిన తర్వాత కూడా. బట్ ఏంటంటే అసెంబ్లీ స్టార్ట్ అయింది కాబట్టి డ్రోన్ అయితే అలవ్ లేదండి. అలాగే అసెంబ్లీ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక వీడియో, ఫుల్ వీడియో అయితే చేస్తాను. సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం కూడా కవర్ చేస్తాను డ్రోన్తో అయితే. చూడండి, అంటే ఇది వితిన్ 28 డేస్లో ఈ రోడ్డు తీసుకొని వచ్చారంటే అంత ఆషామాషి విషయం కాదు, అంత త్వరగా కంప్లీట్. ఇక్కడ ఏంటంటే మీరు చూసారు కదా, ఇక్కడ ఇది జడ్జిలకు సంబంధించిన క్వార్టర్స్ అనమాట. అలా వెళ్ళిపోవడానికి రోడ్ని ఆ విధంగా అయితే దారి అయితే వదులున్నారు. అంటే వర్క్ చేసుకునే వాళ్ళు లాయర్స్ కూడా ఈ రోడ్ మీద వెళ్ళిపోతారు, కానీ అటు సైడ్ ఏమన్నా వర్కర్స్ వాళ్ళు ఉంటారు కదా రావడానికి పోవడానికి. సో అందువల్ల ఆ రోడ్ని అయితే అలా ఈ యొక్క కాంక్రీట్ దిమ్మలా కట్టుకోకుండా వదిలిన్నారనమాట. ఈ వైర్లన్నింటిని కూడా చాలా 3 to 4 డేస్లోనే మనకి ఈ యొక్క అవన్నీ కూడా హోల్స్ లాగా అవి స్టీల్ కట్టుకొని హైట్ అది పెంచేసుకున్నారు వైర్లు అనేటివి. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కూడా మ్యాక్సిమం హైట్ అయితే వచ్చేస్తుంది. చూడండి రోడ్డు కూడా చాలా హైట్ పెరిగిపోయిందండి. సో అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అయితే మనకు 13వ తారీఖు నుంచి అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగింది. అది కరగట్ట రోడ్ అండి, చూడొచ్చు. అది ఇంకా 1 or 2 డేస్లో అది కూడా క్లోజ్ చేసేస్తారు కరగట్ట రోడ్డు. ప్రెసెంట్ అయితే 1 or 2 వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి, అది కూడా క్లోజ్ చేసేసి E1 రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటారు. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇరువైపులా కూడా బిఆర్టీ రోడ్డు ఇరువైపులా కూడా వివిధ రకాలైన చెట్లను అయితే నాటుకో ఉన్నారు. అలాగే గ్రీనరీ ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ ఫేస్ 1కి సంబంధించి సేమ్ అదే విధంగా ఈ విధంగా అయితే గ్రీనరీ అయితే ఉంచి ఉన్నారు. 2 వైపులా కొన్ని రకాల పూల చెట్లను అయితే నాటుకోవడం జరిగింది. ఇది ఇది 12వ తారీఖు ఈవినింగ్ కల్లా ఇది కంప్లీట్ చేసుకున్నారండి. 12వ తారీఖు మార్నింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నారు ఈ విధంగా చెట్లు నాటుకోవడం. 12వ తారీఖు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసేసుకున్నారు అనమాట. అలాగే ఎప్పటికప్పుడు వాటర్ పట్టుకోవడం, చూడండి ట్యాంకర్లు కూడా వచ్చున్నాయి. ఎప్పటికప్పుడు వాటర్ పట్టుకుంటూ దానికి సంబంధించిన మందులు అవి కొట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి ఎల్హెచ్ఎస్ సైడ్ అండి, ఇది వచ్చేసి ఆర్హెచ్ఎస్ సైడ్ అనమాట. ఇటు సైడ్ కూడా రోడ్ని మొత్తం మట్టి అవి చదును చేసుకోన్నారు. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు ఒక వేలాగా ఉంటుంది. ఇదేంటంటే ఇది వరకు మనం ఏంటంటే ఇలా ఈ రోడ్డు వచ్చి ఇలా ఉండవల్కి అయితే వెళ్ళిపోవచ్చు, ఇలా సీఎం గారి నుంచి కరగట్ట రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ వెహికల్స్ పోవడానికి ఇలా దారి అయితే వదిలిన్నారు ఈ రోడ్డు గుండా. అంటే ఇది వరకు మనం కరగట్ట రోడ్డు గుండా వెళ్ళేటప్పుడు ఏదైతే ఇందాక మనం స్టీల్ బ్రిడ్జ్ ఎక్కాం కదా, అంత పక్కనే కరగట్ట రోడ్డు ఉంటుంది. అక్కడి నుంచి మనం ఎక్కితే సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్ట్ అవడానికి 10 నిమిషాలు పెడితే ఇప్పుడు ఈ రోడ్డు కూడా మనకు 5 నిమిషాలు పడుతుంది అనమాట. చూడొచ్చండి, ఇది అన్నా క్యాంటీన్ అనమాట. పక్కనే సీఎం గారి ఇంటి నిర్మాణ రోడ్డుకి సంబంధించి కూడా కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఇంకా కనెక్ట్ అయితే చేయలేదండి, రోడ్ అయితే కొంతవరకు కంప్లీట్ చేసేసుకున్నారు, కానీ ఈ యొక్క 10 minutes అయితే ఆగుంది ప్రస్తుతం. సో అందరూ కూడా ఒక 3 days నుంచి అయితే మనకు ఈ యొక్క రోడ్డు గుండా వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి. 13వ తారీఖు సీఎం గారు ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆ రోజు నుంటే ఈ యొక్క రోడ్డు అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది.
సో మనం కూడా వీడియో తీసుకుంటూ సీడ్ యాక్సెస్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ కూడా అయితే వెళ్తున్నాం మనం. ఇది వరకు ఏంటంటే రోడ్ ఇలా ఉండే, అంటే ఉండవల్లి నుంచి వచ్చేటప్పుడు మనం అమరావతికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు అని, ఇలా వెళ్ళి కరకట్ట రోడ్కి అక్కడికైతే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అలా లేకుండా రోడ్డును క్లోజ్ చేశారు కాబట్టి ఈ రోడ్డు కూడా అయితే, అలాగే అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా యొక్క ఆర్హెచ్ఎస్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సారీ, ఎల్హెచ్ఎస్ సైడ్ వెళ్ళి అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. దానికి సంబంధించి కూడా ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారు రోడ్డు కూడా, రెండు వైపులా కూడా, ఇరువైపులా. ఇంకా ట్రాఫిక్ అంటే ఇంకా విజయవాడ నుండి అమరావతికి వెళ్ళడానికి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అలాగే అమరావతి నుండి విజయవాడకి వెళ్ళడానికి కూడా ఇంకా ఎలాంటి మలుపు ఉండదు అనమాట. ఎందుకంటే కరకట్ట రోడ్డు గుండా వన్ వే అసెంబ్లీ కదా. ఇప్పుడు అదే కరకట్ట రోడ్డు ఉంటే కరకట్ట రోడ్డు గుండా వెళ్ళేటోళ్ళు ఖచ్చితంగా రిమైనింగ్ ఏదైతే అమరావతి నుంచి విజయవాడకు వస్తున్నారో వాళ్ళని ఇటైతే పంపించేటోళ్ళు అనమాట. ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇటు వచ్చే వాళ్ళు వస్తారు. ఇది 4 లైన్ల రోడ్ అండి. ఈ రోడ్ అంతా కూడా కంప్లీట్ అయింది. బిఆర్టీ రోడ్డు 4 లైన్ రోడ్ అనమాట. అయితే చూడండి, పోలీసు బందోబస్తు చూడవచ్చు మీరు. కరకట్ట రోడ్ అయితే ఇది కంప్లీట్ అయింది అనమాట. 1.2 కిలోమీటర్ ఇది వరకు రోడ్డు కంప్లీట్ అయింది కదా, అది కరకట్ట రోడ్ అక్కడికైతే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిన రోడ్, ఇది వరకు కంప్లీట్ అయిన రోడ్. ఇది 1.2 కిలోమీటర్ రోడ్డు బిఆర్టీ రోడ్ కంప్లీట్ చేస్తున్నారు. అప్పుడే రైతులు కనుక భూములు ఇచ్చుంటే, అప్పుడే కొంతమంది ఒక 3-4 రైతులు భూములు ఇవ్వలేదన్నమాట. అప్పుడే కనుక ఇచ్చుంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఈ యొక్క రోడ్ అనేది ఒక 3 to 4 months ముందే మనకు అందుబాటులోకి అయితే రావడం జరిగిండేది. బట్ అక్కడక్కడ ఒక 4-3 ప్రాబ్లం వల్ల ఈ యొక్క 2 months 3 months కూడా డిలే అవ్వడం. సో ఆగస్టు 13వ తారీఖు నుంచి మనకు అందుబాటులోకి తీసుకురావడం. ఓకే, అటువైపు కరకట్ట రోడ్డుకి సంబంధించి కూడా ఇప్పుడు సైట్ అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు అండి. అటు సైడ్ అంతా కూడా చూడండి, ఒక లెవెల్ వరకు సైట్ అంతా కూడా క్లియర్ చేసేస్తున్నారు. ఇంకా అది క్లోజ్ చేసేస్తారనమాట. ఒక 1 week 3 to 4 days లో ఆ రోడ్ అనేది క్లోజ్ చేసేస్తే ఇంకా ఆ యొక్క E1 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా చేసుకుంటారు. అంటే కొంతవరకు స్టార్ట్ అయినాయి అనమాట. మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుండి మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఇటు సైడ్ నుంచి N3A రోడ్ అయితే వస్తుంది. రోడ్డు కూడా ఒక 300 meters వరకు రోడ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నారు. తారు అవన్నీ కూడా వేసేసుకున్నారండి. ఇది కరకట్ట రోడ్డుకి సంబంధించిన వర్క్ ఇటు సైడ్ అంతా కూడా జరుగుతుంది ప్రస్తుతం. ఇక్కడ మనకి ఇది వరకు దొండ చెట్లు అవైతే ఉంటాయి కదా, ఆ సైడ్ అంతా కూడా క్లియర్ చేసేస్తారు. కానీ ఇంకా రోడ్ అయితే వేయలేదనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఇక్కడ కూడా కొంచెం సీ టైప్ అలా వచ్చి ఉంటుంది అనమాట. ఇది వరకు వేసుకున్నారు, ఈ 1.2 కిలోమీటర్ వేసుకున్నారు కదా, అప్పుడు ఆ రోడ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక 1 ఎకరం భూమి ఉంటుంది, ఇది ఇవ్వలేదన్నమాట. 11వ తారీఖు సాయంత్రానికి ఈ యొక్క భూమిని అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో దొండ చెట్లు అవన్నీ కూడా అంతా కూడా రిమూవ్ చేసేసి ఇప్పుడు ఆ రోజు నైట్కి కూడా ఈ స్టేజ్కి వచ్చేసింది. నాకు తెలిసి ఇంకా ఈ వీక్ నాకు తెలిసి రోడ్ అయితే కంప్లీట్ అవుతుందని అయితే అనుకుంటున్నానండి. ఇది మొత్తం కూడా ఇంకా రోడ్ లెవెల్కి అయితే వచ్చేసింది. ఇంకా కంకర రాళ్ళు వేసుకుంటే ఇంకా వాటికి మీద తారు అయితే వేసేసుకుంటారు. వితిన్ 24 hours-లోనే ఇక్కడ చాలా అంటే చాలా వర్క్ అయితే జరిగిపోయిందనమాట. ఈవినింగ్కి అంటే 11వ తారీఖు సాయంత్రం 5-6 గంటలకు తీసుకున్నారు ఈ భూమిని. 12వ తారీఖు ఈవినింగ్ కల్లా ఒక రేంజ్గా తీసుకొని వచ్చేసారు. అప్పుడే రోడ్ అయితే కంప్లీట్ అయిపోతుందని అయితే చెప్పారు, అనుకున్నారు కూడా. బట్ ఏంటంటే 24 hours-లో అంతవరకు అంటే అప్పటికి చాలా మిషనరీస్ అయితే వర్క్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ స్టేటస్లో అయితే ఉందండి ఈ రోడ్ అయితే, చూడొచ్చు. ఇదండి, చూసారు కదా ప్రస్తుతం ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలా ఉందో. అలాగే వెహికల్స్ అన్ని కూడా తిరుగుతున్నాయి. అందులో ఇవాళ అసెంబ్లీ కాబట్టి ఇవాళ నుండి అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ గుండా అయితే స్టీల్ బ్రిడ్జిని దాటుకుంటూ సీడ్ యాక్సెస్ రోడ్ గుండా అయితే మనకు అసెంబ్లీకి అయితే వెళ్ళడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా సీడ్ యాక్సెస్ రోడ్ గుండా అయితే అందరైతే అసెంబ్లీకి అయితే వెళ్ళబోతున్నారని ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ. సో అలాగే అందుబాటులోకి వచ్చిన తర్వాత మన ఛానల్ ఇది మొదటి వీడియో అనమాట. ఇంతకుముందు వర్క్ వీడియోస్ అవన్నీ కూడా చూపించాం, అలాగే ఇనాగ్రేషన్కి సంబంధించిన వీడియో కూడా చూపించాను. కాకపోతే మధ్యలో నాకు ఇది ఒక 3 days కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అయితే వీడియో అయితే షూట్ చేయలేకపోయినానండి. సో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రోజు అయితే వీడియో షూట్ చేశాను. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.